सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते ये श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः। సతతయుక్తుడై నిరంతరం ఉపాసన చేస్తూ ఉన్నవాడు ఒకడు, అలాగే అక్షరం అవ్యక్తమైన దాన్ని ఉపాసన చేసేవాడు. అంటే సాకార సగుణ ఉపాసకుడు, నిరాకార నిర్గుణ ఉపాసకుడు, వీళ్ళిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు? అయితే ఇక్కడ రెండు టెక్నికల్ పదాలను వాడడం జరిగింది. సతతయుక్త హరి ఉపాసనే, నిరంతరం యుక్తుడై. భక్తి అనేది ఆదివారము, శుక్రవారము, గురువారము, సోమవారము అలా వెళ్ళి ఒక గంట భజన చేసి వచ్చేది కాదు. అవునా? అదంతా ఏంటి? మత నియమాలండి. చేయకపోతే వెలివేస్తారండి. అందుకోసం కొంతమంది వెళ్తారు. కొన్ని మతాల్లో వారానికి ఒక రోజు, ఆ రోజు ఒక గంట అక్కడ కూర్చొని రాకపోతే మతం నుంచి వెలివేసేస్తారు. మతంలో వద్దుకు అని. కాబట్టి తప్పనిసరిగా వెళుతూ ఉంటారు. లేదా అప్పుడప్పుడు ఏకాదశికో, అమావాస్యకో, పౌర్ణానికో వ్రతాలు ఆచరిస్తూ దేవుణ్ణి తలుసుకోవడం, లేదా గురువారమో, సోమవారమో, మంగళవారమో
అలాగే వెళ్ళి ప్రదక్షిణ చేసేసి హారతలు తీసేసుకొని రావడం, ఇదంతా తప్పు కాదు, రైటే. కానీ భక్తి అంటే ఇది కాదు. దేవుడి యందు పూర్తిగా ప్రేమను పెంపొందింపజేస్తుంది. అది ఎలా ఉండాలి? సతతయుక్త, నిత్యం నిరంతరం. ఆల్రెడీ 9వ అధ్యాయం అనన్యాహ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, అదే పదాలనే వాడారు. తేషాం నిత్యాభియుక్తానాం, అదే సతతయుక్త అని యోగక్షేమం. భగవంతుడు ఎవరి బాధ్యత తీసుకుంటాడయ్యా? ఒక వ్యక్తిని సంపూర్ణంగా ఒక వ్యక్తి ఆశ్రయించి ఉన్నాడు అని అనుకోండి, అతని మీద ఇతనికి వాత్సల్యమో ప్రేమో స్నేహమో ఏదో ఒకటి కలుగుతుంది. అలాగే దేవుణ్ణి కూడా సంపూర్ణంగా నువ్వు కానీ ఆశ్రయించి ఉండగలిగితే ఏమయ్యా, ఇది గుడ్డి ప్రేమ లేదా వివేకయుక్తమైనటువంటి ప్రేమ? నిజంగా నీకు కానీ ప్రేమగానే ఉండేటట్లయితే నువ్వు గుడ్డిగా ఉన్నావు, ఓకే, దేవుడు చూసుకుంటాడు నీ అవసరాలు. కానీ దేవుణ్ణి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం, దేవుణ్ణి అందుకోవాలి అని అనుకుంటే మాత్రం, దేవుడిగా మారాలి అనుకుంటే మాత్రం గుడ్డి ప్రేమ సరిపోదు. అర్థం చేసుకొని రాగలరు. సరేనండి, అర్థం చేసుకునే శక్తి తెలివితేటలో పెరుగుతున్నాయి. జనరల్గా ఏమనుకుంటారు? చేతకాని వాడు దేవుడి దగ్గరికి వెళ్తాడు, పాపాలు చేసిన వాడు దేవుడి దగ్గరికి వెళ్తాడు, కోరికలు ఉన్నవాడు దేవుడి దగ్గరికి వెళ్తాడు, ఏదో ఇట్లాగా కల్పించడం కూడా జరుగుతుంది. అదంతా కాదయ్యా. పాపాలు చేసిన వాడు, కోరికలు ఉన్నవాడు, ఏమీ తెలియనివాడో కాదు. నీ బుద్ధి వివేకంలో మేల్కొంటే నీకు సత్యం కావాలి అని కానీ అనిపిస్తే, ఇదిగో ఇక్కడ ఉన్నవాడు ఆయన ఒక్కడే. అదే విశ్వరూప సందర్శనలో చూపించాడు. 9వ అధ్యాయంలోనే చెప్పాడు, 8వ అధ్యాయంలోనే చెప్పాడు, 7వ అధ్యాయంలోనే చెప్పాడు. 7లో మత్త పరతరం నాణ్యత కించిత స్థితనం చేయాలని. అలాగే 8వ అధ్యాయంలో కూడా నన్నే ఆశ్రయించి ఎవడు నన్నే కొలుస్తున్నాడో వాడు నన్నే చేరుకుంటాడు అనే విషయం. అదే 10వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ప్రతి రూపానికి వెనకలు ఉన్నదని, ప్రతి కర్మకు వెనకలు ఉన్నదని అనే విషయాన్ని, భిన్నత్వానికి ఆధారం ఏకత్వమే అని చూపించాడు. అలాగే 12వ అధ్యాయం దగ్గరకు వచ్చిన 11లో చూపించేశాడు, ఉన్నది నేను ఒక్కడే అనేటువంటి విషయం. విశ్వం యావత్తు నేనే, నాకంటే అన్యంగా ఏమీ లేదు. నేను అనేది ఒకటే, అన్నిటికీ ఆధారం. అలలన్నిటికీ ఆధారం సముద్రమే. అన్ని రకాల బల్బులు వెలగడానికి ఆధారం వెనకలో ఉన్న పవర్ ఒకటే. సర్వరకాల నామరూపాలలోనూ ఆత్మచైతన్యం ఒకటే ఉంది. అన్ని గ్రహాలు ఆకాశంలో తిరుగుతున్నాయి, ఆధారం అదే. అలాగే ఇక్కడ నేను అనేటువంటిది అన్నిటికీ ఆధారం. ఇది బాగా తెలిసి నేను నిజమైన నేనులో మేల్కోవాలి అని అనుకున్నప్పుడు యోగం స్టార్ట్ అవుతుంది. అదే ఇష్టంతో ఈ తాదాత్మ్యాన్ని పెంపొందింపజేసుకుని యోగాన్ని పెంచుకుంటే భక్తి యోగం. అయితే ఇక్కడ సాకారమా నిరాకారమా? నీ బుద్ధికి ఏది చేతనైతే అది. ఆవేశపరుడా, నామరూపమే ఇష్టం అవుతుంది. ఆలోచనాపరుడా, నామరూపాలు కూడా జడము, పరిమితము, ఇవి ఎలా దేవుడవుతాయి అని అనిపిస్తుంది. కాబట్టి అప్పుడు నిరాకార నిర్గుణమే ఇష్టం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, నేను అనేది ఏదైతే ఉందో ఇదే పరమాత్మ. నీకు దీంట్లో పూర్తిగా శ్రద్ధ కలిగి దాంట్లో ఇష్టం పెరిగింది అంటే భక్తిగా మారుతుంది. ఇది ఎప్పుడు సతతయుక్తాయే. భౌతిక సుఖాల కొరకు ప్రపంచంలో, ఆధ్యాత్మిక సుఖం కొరకు పరమాత్మ దగ్గరికి ఇటు అటు ఇటు అటు మనసు తిరుగుతూ ఉంటే ఎక్కడ నిలబడలేదు. మరి భౌతిక సుఖాలు అవసరమా లేదా అండి? నీకు సుఖం కావాలన్నా భౌతిక వస్తువులు కావాలన్నా? సుఖమే కావాలండి, అది నువ్వే అయి ఉన్నావు. నీ మనసు పరుగులు ఆపితే నువ్వు ఎప్పుడు సుఖమే. ఇది నీకు బుద్ధికి తెలియాలి. దానికి ఏంటి అంటే, బుద్ధికి బాగా అర్థం కావాలి.
పరి ఉపాసతే, అత్యంత దగ్గరగా వచ్చి ఉపాసన చేయాలండి. ఎంత దగ్గరకు రావాలండి? గర్భగుడిలోకి రావాలా? అదే నేనైనాను అనే భావం దగ్గరికి రావాలి. ఇదే హరి ఉపాసతే. అన్యంగా ఉండి ఆరాధించడము, దూరంగా ఉండి ఆరాధించడము, ఇదంతా ఏంటి? ఏకత్వానికి దారి తీయదు. కాబట్టి అంటే లోపల ఉన్న నేను ఏదైతే ఉందో ఇదే పరమాత్మ, అదే నేనైనాననే స్పృహ నీలో పెరుగుతుంది అంటే పరి ఉపాసతే సతతయుక్తాయ. కొద్దిసేపు దేహం అనుకోని ప్రపంచంలోకి పరిగెత్తి, కొంచెంసేపు ఆత్మ అనుకోని ధ్యానంలోకి పరిగెత్తి, సర్వకాల సర్వావస్థలలో శరీరం పనిచేస్తున్నప్పటికీ కూడా అదే 4వ అధ్యాయంలో చెప్పింది, నేను చేయట్లేదు ఆత్మన కాబట్టి. శరీరం కూర్చుంది, శరీరంగా చేసేది. శరీరం కూర్చోబెట్టే మనసు బుద్ధిని కూడా ఆపు, నువ్వుగా మిగులుతావు. ఇది సతతయుక్త, ఏ జారిపోకుండా చేసుకోవాలి. ప్రారంభంలో చెప్పారు మెరుగుపాటులాగా వస్తుంది, రాను 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 రెప్పపాటులాగా వస్తుంది అని. అది నేను ఆత్మ అనే స్పృహ నీలో పెరుగుతుంది అంటే లోపల ఆవేశాలు తగ్గిపోతాయి, కామక్రోధాలు కరిగిపోతాయి, ఎవరు నాలెడ్జ్ బయటకు వస్తుంది. ఇప్పుడు సాకారమా నిరాకారమా? రెండూ ఒకటే. అవునా? సముద్రం అంటే నీళ్ళ అలలా? సముద్రం అంటే నీళ్ళే, అలలు నీళ్ళు కాదా? అలలు నీళ్ళు కాదా? అలలున్న చోట నీళ్ళుంది, అలలు లేని చోట నీళ్ళు ఉన్నది. నీళ్ళు ఒకటేనయ్యా, అది కదిలితే అలలు. అలాగే అనంతమైనటువంటిదే నేను అనేటువంటిది, అది కదిలితే నామరూపాలు కనిపిస్తున్నాయి, కదలిక ఆగితే కేవలం అదే ఉంటుంది. గాఢ నిద్రలో ప్రతిరోజు అనుభవమే. గాఢ నిద్రలో కదలిక ఆగింది, హాయిగా శాశ్వతంగా సుఖంగా జ్ఞానంగా ఉంటున్నావు. కదిలిందా, నామరూపాలు కనిపిస్తూ ఉన్నాయి, మరచిపోకు. సో కాబట్టి సతతయుక్త, ధ్యానం చేసుకుంటూ గుర్తొస్తుందండి, క్లాసులు కూర్చుంటూ గుర్తొస్తుందండి, ఆ తర్వాత ప్రపంచంలో వెళితే మర్చిపోతున్నాం. న్యాచురల్. బట్ నీ పట్టుదల ఏంటి? ప్రాక్టీస్ చేయాలి. సో కాబట్టి ఏంటంటే ప్రతిరోజు టైం టేబుల్ వేసుకోవాలి. ఆ టైం టేబుల్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా వ్యవహరిస్తున్నాము. వ్యవహరించే శరీరం అయ్యా, మనసును ఆపు, బుద్ధితో పరిశీలించు, గమనించు. ఆసక్తితో ప్రపంచంలోకి పరుగులు తీస్తే నువ్వు మర్చిపోతావు. బాధ్యతతో ప్రపంచంలో ఎన్ని వ్యవహారాలు చేస్తూ ఉన్నా నువ్వు గుర్తుంచుకునే అవకాశం. పరి ఉపాసతే సతతయుక్త. సో ఆత్మను నేను అని అనుకుంటూ నిరంతరం ఆ దృష్టిని పెంపొందింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సాకారమైన నిరాకారమైన ఒకటే. అయితే స్థాయి భేదాలు ఉంటుంది. అయితే నిరాకారాన్ని ఆరాధించేవాడు సాకారాన్ని ఇష్టపడకూడదా? ఎక్కడా లేదు. సాకార ఉపాసకుడు నిరాకారాన్ని ప్రేమించకూడదా? అస్సలు లేదు. రెండు ఒకటే అనే విషయం గుర్తించాలి. నేను వాస్తవానికి నిరాకారమే, కానీ నేను వ్యక్తమైతే సాకారమేగా. సాకారంలో నుండే కదా వ్యక్తం అవుతుంది. ఇప్పుడు 10 వేళ్ళు ఉన్నాయి చేతులకి, ప్రతి వేలులో ఉన్నది నేనేగా. నేను ఒక వేలులో నుంచి వితడ్రా అయితే ఆ వేలు పనిచేయదు. అలాగే బాడీలో ప్రతి అవయవం నుండి వ్యక్తమయ్యేది నేనే. నేను ఎక్కడ వితడ్రా అయినా ఆ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది. అంతేకాదు ఆ పార్ట్ వితడ్రా అయిపోతుంది బాడీ నుండి. కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, కిడ్నీ ఉంటుంది, ఇంకా కుళ్ళిపోతుంది, కట్ చేసి తీసుకోరాయాలి. వేలు చెడిపోయింది, ఉండిస్తారా? కాస్త తీసేస్తారు. సో కాబట్టి ఏంటి అంటే చైతన్యం లేని రూపమే లేదు. ప్రతి రూపంలోనూ అంతర్గతంగా చైతన్యమే ఉంది. ఓ మిఠాయి బొమ్మ, ప్రతి పార్ట్లో ఉన్నది మిఠాయి, చక్కరే. సో కాబట్టి ఏంటి అంటే వ్యక్తమైన బ్రహ్మాండం సర్వత్రా సర్వము జడముగా వ్యక్తమయ్యేది ఆయన సత్తానే. దాంట్లో జీవుడుగా వ్యక్తమయ్యేది చిదంశే. సత్తు చిత్తు ఆనందం తప్ప ఇంకెక్కడ ఏమీ లేనే లేదు. ప్రాథమికుడు సాకారాన్ని ఆరాధిస్తాడు.
ఓకే, ఆరాధించేటప్పుడు ఎలాగా ఉండగలగాలి? దానికే ఏంటి అంటే మా దేవుడే గొప్ప. ఓకే, తప్పు కాదు, ఉండాలి ప్రతి ఒక్కరికి. కానీ ఆ వాక్యం పూర్తి కాకుండానే మీ దేవుడు దేవుడు కాదు, మీ దేవుడు తప్పు అనడం బట్టి జ్ఞానమే లేదు అనం. సో ప్రాథమిక సాకార ఉపాసనలో మా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప ఉండాలి. ఓకే, నా దేవుడే దేవుడు, ఓకే, మిగతా వాళ్ళు కాదు అని అనకూడదు. నా దేవుడే అందరూ, ఇది నా దేవుడే పరమం. ఓకే, నా దేవుడే అందరి దేవుళ్ళు, అన్ని రూపాలు అన్నీ అయి ఉన్నాయి. సో కాబట్టి ఏంటి అంటే ఎలా ఉండగలగాలి? కాబట్టి బుద్ధిలో జ్ఞానం ఉండాలి, మనసు నిలకడ ఉండాలి. దానికి శ్రీ భగవాను వాచ సాకార సగుణోపాసనలో ఏ విధంగా ఉండాలి? మయ్యావేశమనో జీవాం నిత్యయుక్త ఉపాసతే యహ మనః మయి ఆవేశ, ఎవడు తన మనస్సును నాలో నిలిపి నిత్యయుక్త, నిత్యం నిరంతరం యుక్తుడే, వదిలిపెట్టకుండా యోగాన్ని ఉపాసతే, ఆరాధిస్తున్నాడు, ఇన్వోక్ చేసుకున్నాడు, చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తనను నా రూపంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నా స్వరూపంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది నిత్యయుక్త ఉపాసత. అంటే ఉపాసనలో గుణాలు ప్రవేశిస్తేనే. మయ్యావేశ్య మనః, ఓకే, ఆకారమే అనుకో. ఉపాసతే, ఏం ఉపాసిస్తాడు? ఆకారంలో కొద్దిసేపు నిలబడతాడు. కానీ ఆ మనసు ఆ రూపదాల్చాలంటే గుణాలు రావాలి. మనసులో చంచలత్వం ఉంటే ఎప్పుడు బయటే ఉంటుంది. మనసులో తమస్సు ఉంది అంటే విగ్రహం దగ్గర, చిత్రపటం దగ్గర కూర్చున్నా, లేదా గురువుగారి దగ్గర కూర్చున్నా, భగవంతుడే ఎదురుగా వచ్చినా ఎదురుపోతాడు. 1000 ఏళ్ళు తపస్సు చేశాడు కుంభకర్ణుడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యేటప్పటికి నిద్ర వస్తుంది అన్నాడు. నిద్ర వస్తుంది అన్నాడు. ఏమైందయ్యా? అయిపోయింది వాడికి. కాబట్టి తమస్సు ఉందా? నిద్రలో జారుకుంటుంది. రజస్సు ఉంటుందా? పరుగులు తీస్తుంది. ఆయన ఎవరు? శకుంతల. దూర్వాసుడు ఆశ్రమానికి వచ్చాడు. వచ్చేవాడు శకుంతల ఎదురుగానే ఉన్నాడు. ఏం మాట్లాడలే, చంచలంగా ఉంది. ఎక్కడో గాంధర్వ వివాహం చేసుకుని వదిలేసి వెళ్ళిపోయిన ఆ దుష్యంతుడి గురించి ఆలోచన చేస్తుంది. ఎదురుగా మహర్షి ఉన్నాడు. పోయి ఆయన మీ కాళ్ళ మీద కూడా, అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, నన్ను ఆశీర్వదించు, నా భర్త దగ్గరికి నన్ను చేర్చు అని అంటే ఒక్కసారి ఈయన అక్కడి నుంచి సంకల్పం చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చిండేవాడు దుష్యంతుడు. కానీ ఆయన ఎదురుగా పెట్టుకొని కూడా ఎక్కడో ఉందమ్మ శాపంత. అదే విక్షేపము అంటే, చంచలత్వము అంటే. దేవుడి దగ్గర ఉన్నా కూడా మనసు ఎక్కడో ఉంటుంది. ఆమె ఎవరో రాణి రాసుమణి, కాళికాదేవి దేవాలయం కట్టింది కొత్తగా, దక్షిణేశ్వరం. ఈయన గదాధరుడు రామకృష్ణ పరమహంస చిన్నప్పుడు ఆయన పురోహితుడిగా ఉన్నాడు. పెద్ద కోర్టు కేసులో ఇరుక్కుంది, బాధపడుతుంది. దేవుడికి నమస్కారం చేసుకొని వెళ్దామని వచ్చింది. అక్కడ కూర్చుంది, కళ్ళు మూసుకుంది, కానీ మనసు కోర్టులో ఉంది. ఈయన పురోహితుడే. వచ్చి నేరుగా అక్కడే వీగాడు. రాణి ఆమె చుట్టూ బోల్డ్ మంది సేవకులు ఉన్నారు, సెక్యూరిటీ ఉన్నారు. అరిగెత్తుకుంటూ వచ్చారు అతని మీదకి. ఆగండి అని. ఆయన వాళ్ళు ఎవరిని పడించుకునేటట్లేడు. ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర కూర్చొని ఎక్కడికో వెళతావా? ఆమెకు అర్థమైంది ఈయన సామాన్యుడు కాదు అని. అవునా? గుళ్ళో పూజారే, వీడు పెట్టుకున్న గుళ్ళో పూజారే. ₹1 ₹30 పని చేస్తున్నాడు పూజారిగా. వేసుకోవచ్చాడు. ఇక్కడ ఉండకుండా అక్కడ ఉంటావా? క్షమాపణ చెప్పి నమస్కారం చేసింది, ఆశీర్వదించాడు. బాధలేదు పో అన్నాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు కాక చేసే కుట్టి ఏమయ్యా మనసు ఎక్కడుంది? మయి ఆవేశమనః, నువ్వు ఒక రూపాన్ని ఇష్టపడుతున్నావు అంటే మనసులో ఆ రూపాన్ని ఉంచుకో. బుద్ధి ఆయన గుణాలను పెంచుకో. నిత్యయుక్త ఉపాసతే. అందరూ అనుకుంటారు మనసు దేవుడి దగ్గరే నిలబెట్టాలి అని. పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు అనుకోరు, జపం చేసేటప్పుడు అందరూ అనుకోరు, ధ్యానం చేసేటప్పుడు అందరూ అనుకోరు. కానీ ఎందుకు నిలబడదయ్యా? తమస్సు రజస్సు ఉంటే ఉండదు. తమస్సు ఉంటే నిద్రలోకి వెళతాది, జడత్వంలోకి వెళతాది. అదే రజస్సు ఉంటే పరుగులు తీసి అటు ఇటు వెళ్ళిపోతుంది. మరేం చేయాలి? లోపల సాత్విక గుణం పెరిగింది అంటే మనసు స్థిరపడుతుంది. ఇది చేయాల్సింది.
దేవుడు అంటే ఏంటి? వెనకలున్న ఆత్మయే. ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. ఎట్లా తెలుస్తాడు? నీకు ప్రపంచం మీద కోరికలుంటే ఆయన లభించడు, మనసు లాక్కొని వెళ్ళిపోతుంది. ఆయన మీద కోరికుంటే ఎక్కడికి వెళ్ళదు, అక్కడే వెళ్తుంది, అక్కడే అవుతుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ప్రేమలో పడ్డాడు. అంటే రాత్రి లేదు, పగలు లేదు, ఉదయం లేదు, సాయంత్రం లేదు, కాలేజీ లేదు, ఇంట్లో లేదు, దారి లేదు, ఎక్కడున్నా 24 గంటల ఆలోచనలని అక్కడికి వెళ్ళి లాగి పారేస్తూ ఉంటాయి. అలాగే దేవుణ్ణి ప్రేమించు. అవునా? దేవుణ్ణి ప్రేమించు, సాత్విక గుణం పెరుగుతుంది. నువ్వు ఇష్టపడు, ముందు తెలుసుకుంటూ ఉపాసతే, ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, ఆయన్ని పూజించు, ఆయనకు నమస్కరించు, ఆయన నివేదన చేయి, ఆయన జపం చేయి, ఆయన స్తుతించు, ఆయన భజించు, ఆయన కీర్తించు, ఆయన్ని జపించు, ధ్యానించు. సో కాబట్టి ఇవన్నీ ఉపాసన. క్రమంగా ఏమవుతుంది? మనసుని తిప్పుకోవడానికి ప్రయత్నం చేయడం. దీనివల్ల ఏమవుతుంది అంటే బుద్ధికి ఆత్మ ఎవరో అర్థమవుతుంది, బుద్ధికి భగవంతుడు ఎవరో అర్థమవుతుంది. మనసు ఇష్టాన్ని పెంచుకోవడం వల్ల రెండు కలిస్తే ఏమవుతాయి? సత్వగుణం పెరుగుతుంది. నీకు భగవంతుడి గురించి ఎంత బాగా తెలిసిన ఇష్టం అక్కడ లేదు అని అంటే సత్వగుణం పెరగదు. సాత్విక జ్ఞానం ఉన్నా సాత్విక కర్తవు కాలేవు, సాత్విక గుణం పెరగదు. దానికి ఏంటి అంటే భగవంతుడి మీద ఇష్టం పెరిగే కొద్దీ నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది, మనసు పూర్ణ ఏకాగ్రతలో ఉంటుంది. వ్యక్తి బాహ్యంగా పనులు చేయడానికి కూడా కావాల్సింది ఇదే. ఎవరిలో సత్వగుణంలో ఉన్నారో 100% వాళ్ళ మనసు అక్కడ నిలబడుతుంది. మరి వివేకానంద స్వామి అమెరికాకి వెళ్ళారు, అలాగా ఏదో వాకింగ్కి వెళ్ళారు, ఒక పార్క్లో గన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు కొంతమంది. ఈయన అక్కడ నిలబడుకున్నాడు, చూస్తూ ఉంటే చాలా పేలుస్తున్నారు, అది ఎక్కడో తప్పిపోతుంది. ఈయన నవ్వేశాడట, 2-3 సార్లు చూసిన ఫెయిల్ అయ్యేటప్పుడు నవ్వేశాడట. వాళ్ళకి కోపం వచ్చింది. పైగా ఈయన డ్రెస్ ఏంటి, సన్యాసి డ్రెస్, వాళ్ళకి ఇంకా చిన్న చూపుగా ఉంది. నువ్వు చేయగలవా ఇటీవీ అన్నాడు. అట్లా తీసుకున్నాడు, గోరి చూసి ఒకటే దెబ్బకి వెళ్తే ఒకే ఒకసారి వాళ్ళు అన్నారు, ఎన్నేళ్ళ నుంచి హార్ట్ టెస్ట్ ఉంది నీకు? ఆయన అన్నాడు 5 నిమిషాల నుండి. 5 నిమిషాలకి ఎంత ఎట్లా వస్తుంది? అంతే. విషయం ఏంటి? బుద్ధితో చేసే పని మీద మనసు ఎక్కడికి వెళ్ళకుండా నిలబడింది అంటే ఏకాగ్రత, పూర్ణ ఏకాగ్రత అక్కడే కలుగుతుంది. నిత్యయుక్త మనసు మాటింది అంటే ఏం లేదు, అనవసరంగా పరుగులు ఆపింది. ఇలాగా సద్గుణాలు పెరిగే కొద్దీ మనసు పరుగులు ఆగుతుంది, వేరే మార్గం లేనే లేదు. మనసు నిలబెడతానండి, ఎక్కడి నుంచి నిలబెడతావు? మనిషి నిలబెట్టడానికి శ్వాస మీద ధ్యాస పెట్టు, ప్రాణాయామం చేసి బుస్సు 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 అని గాలి వదిలే, ఒక సెకండ్ ఉంటుంది, ఎక్కడ పరుగులు తీసి వెళ్ళిపోతుంది. అవునా? నేటి బిగించడం వేస్తే అది ఏమన్నా కుక్క గొలుసు వేసి కట్టేయడానికి కాదు. మనసే పరివర్తన చెందాలి, మనసే శుద్ధం కావాలి. ఒక్కటే నీలో సద్గుణాలు పెరిగితే, దైవీ గుణాలు పెరిగితే మనసు ఉపశమిస్తుంది, ఆలోచనలు కరిగిపోతాయి. ఆలోచన అంటే ప్రపంచమే. దైవాన్ని అర్థం చేసుకునే కొద్దీ ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలన్నీ పడిపోతాయి, కరిగిపోతాయి. పరయా శ్రద్ధయా, పక్కన ఎవడో ఒకడు వస్తాడు పనికి మాలినాడు, వాడే నాస్తికుడు అని అంటారు, లేదా విషయలోరుడు అంటారు. ఈ భక్తితో మనసును నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరినీ నిరాశపరుస్తాడు, పుడుస్తాడు, అవమానపరుస్తాడు. చేతగాని వాడు అంటారు. మనిషి పుట్టింది ఎంజాయ్ చేయడానికి అని అంటాడు. మీరు చేతగాని దద్దమ్మలాగా దేవుడు అడుగుచుంటున్నావు, ఫీవో మజా సేరు. ఎందుకయ్యా ఉన్నంతలో బతికిన రోజులు సుఖంగా వాడంటాడు. ఏమంటే విషయ భోగాలు అనుభవించడం ఏ పరమమైన జీవితం అని. దేవుడు అంటే లేడంటే ఎన్నో రకాలుగా నీ బుద్ధిని సంశయగ్రస్తం అయ్యే విధానంగా
అనేక రకాలుగా కూడా ఒత్తిడులు రావచ్చు. కానీ పరాయా శ్రద్ధయా, నీకు పరిపూర్ణమైన విశ్వాసంగానే ఎక్కడైతే ఉందో, నీ మనసులో విశ్వాసం చెడలేదు. విశ్వాసం చెడితే టక్ 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 కింద పడిపోతుంది. ఎక్కడ పడుతుందండి? కింద పడడం అంటే ఏమో కాదు, విపరీతమైన ఆలోచనలో పడిపోవడమే. క్రమంగా జడత్వంలోకి వచ్చేస్తుంది. కోరికల్లో పడిపోతుంది, ఆసుర గుణాల్లో పడిపోతుంది, అరిషడ్ వర్గాలకు చిక్కిపోతుంది, లోపల దుర్గుణాలు వచ్చి చేరిపోతాయి, ఆసుర గుణాలు వచ్చి చేరిపోతాయి. ఆవరణ విక్షేపాల్లో పడిపోతాయి. ఇంతవరకు నీకు ఎంత స్పష్టంగా పరమాత్మ తెలిసి ఉన్నప్పుడు కూడా మర్చిపోతాం. ఆ సంశయం కలిగిందా జారిపోతాం. నీకు బయట ప్రపంచంలో ఎన్ని రకాల సమస్యలు, బాధలు, వేదనలు ఏమైనా రాని, కాళ్ళు చేతులు తెగిపోని, ఈవెన్ తల తెగిపోతూ ఉన్నప్పుడు కూడా మనసులో ఉన్నవాడు ఒకడే, వాడే నాకు కావాలనే భావంగా నీలో చెడలేదా శ్రద్ధ? అయ్యా, దేహం ముక్కలు ముక్కలైనా మళ్ళీ అతుక్కుంటుంది. అదేంటండి? మనసు అక్కడ ఉండేటప్పుడు ఏం చేయాలి? ఆయన చేయడు, చేస్తాడు చేయడా? ప్రహ్లాదుడు ఏం చేశాడు? ఉన్నాడు ఒక్కడే అని పరిపూర్ణమైన శ్రద్ధ నిలబెట్టుకున్నాడు. వాళ్ళ నాన్న ఎన్ని రకాలుగా హింసించిన ఏమైంది? ఒక్కటే ఆత్మ అనంతంగా ఉన్నది. అది నీ బుద్ధికి అందే కొద్దీ ప్రపంచంలో నేను ఏమీ చేయలేదు. పరాయా శ్రద్ధయా ఉపేత. అదిగో ఈ 3 గుణాలు రా. మనసు ఆయన యందు ఉంచడం, నిరంతరం బుద్ధిని ఆయన గుణాలతో నింపడం, పరమమైన శ్రద్ధ కలిగి ఉండడం. ఈ 3 గుణాలు. మనసు ఇష్ట దైవం ఎందు నిలబెట్టుకో. నువ్వు ముఖం మీద నిలబెడతావు, పాదపద్మం మీద నిలబెడతావు, గుణాల మీద నిలబెడతావు. ఏది ఏమైనా గుణాలు పెరగాలి. నిత్యయుక్త, దైవమే కావాలి అనే భావంలో దైవం సంపూర్ణంగా అర్థం కావాలి బుద్ధికి. శ్రద్ధ, దైవాన్ని అందుకోవడమే పరమ లక్ష్యం. 3, మనసు నిలబడాలి, బుద్ధికి అర్థం కావాలి, లోపల విశ్వాసం చెదరకూడదు. ఈ 3 గుణాలు ఉంటే సాకారమైన, నిరాకారమైన నన్ను అందుకుంటాను. తే యుక్తతమాహ మే మత. అయితే దీంట్లో విషయాలు చెప్పారు. సాకార సగుణ భక్తి, నిరాకార నిర్గుణ భక్తిని అతి అందమైన ఉపమానాలతో వర్ణించారు. ఒకటి సాకార సగుణ ఉపాసననే మార్జాల కిషోర న్యాయము అని, నిరాకార నిర్గుణ ఉపాసనని మర్కట కిషోర న్యాయము అని చెప్పారు. మార్జాలము అంటే పిల్లి, పిల్లి పిల్ల న్యాయం, మార్జాల కిషోర న్యాయం. దీన్నే సాకార సగుణ ఉపాసన. మర్కట కిషోర న్యాయం, మర్కటము కోతి పిల్ల, దాని విధానం. ఇది నిరాకార నిర్గుణ ఉపాసన. విషయం ఏంటి అని అంటే, పిల్లను పెట్టిన తర్వాత దాదాపు 7 వారాలు 7 ప్రదేశాలకు మారుస్తున్నాం. ఆ తర్వాత వాటిని వదులుతుంది బయటికి వెళ్ళడానికి. అంతవరకు రహస్యంగా పెడుతూ ఉంటుంది. ఒక చోట సీక్రెట్గా పెట్టుంటుంది. అక్కడ ఎవరైనా వచ్చారో తెలిసింది, ఆ పిల్లలకి ఏదైనా ప్రమాదం కలుగుతుంది అనుకున్నప్పుడు వెంటనే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకో చోట పెట్టుకుంటుంది. 7 వారాలు బయటికి తీస్తుంది. అయితే ఈ కోతి ఉంది, పిల్ల పుట్టినప్పటి నుంచే, పుట్టిన 1 గంట తర్వాత కాదు, 10 నిమిషాలకి అది వాళ్ళ ధనమ్మను పట్టుకోవాలి. అది కోతి పట్టుకోదు. పిల్లన్న అప్పుడప్పుడు ఎగిరి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడ గోడలు ఎక్కి దూకుతుందేమో, కానీ కోతి ఎప్పుడు పైన చెట్ల మీద, గోడల మీద, పైన ఉంటుంది. అవునా? పిల్లి తన పిల్లల్ని పట్టుకుంటుంది, ఒక చోట నుంచి ఒక చోటకి మారుస్తుంది. కోతి పిల్లే తల్లిని పట్టుకోవాలి, జారిపోతే పచ్చడైపోతుంది. విశేషం ఏంటయ్యా? సాకార సగుణ ఉపాసనలో నీ మనసు నిండా దేవుణ్ణి కనబెట్టుకుంటే ఆయనే నిన్ను రక్షిస్తాడు.
ఆయనే నిన్ను మారుస్తాడు. ఒక చోటు నుంచి ఒక చోటు, ఒక చోటు నుంచి ఒక చోటు, ఒక చోటు నుంచి ఒక చోటుకి. ప్రదేశం మార్చచ్చు, ఉపాసనను మార్చచ్చు, విధి విధానాలను మార్చచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ నువ్వు తరించేంత వరకు ఆయన చూసుకుంటాడు. అయితే నిరాకార నిర్గుణ ఉపాసనలు భక్తుడే దేవుని పట్టుకుంది. జారిపోయాడో ఆ కోతిపిల్ల కింద పడితే ఏమవుతుందో అలాగే ఇక్కడ ఏమవుతుందండి? నేను నడువులు ఇరిగిపోతాయా, కాళ్ళు ఇరిగిపోతాయా? కాదు, సాధన ఇరిగిపోతుంది. నువ్వు కష్టపడి చేసిన తపో ఫలం ఉంది, జారిపోయి మళ్ళీ గుణాల్లో పడిపోతుంది. మరి అట్లయితే సాకార సగుణ ఉపాసన బెటర్ కదండి. అయితే విశేషం ఏంటి అంటే ప్రారంభంలో అందరికీ సాకార సగుణ ఉపాసన ఉంటుంది. అయితే దీంతోనే జీవితాన్ని కూడా పూర్తి చేసుకోవచ్చు. ఎలా అంటే నేను దేవుణ్ణి చేరుకోవాలి, సాకార సగుణ ఉపాసన సరిపోతుంది. కానీ నేను దేవుడిగా మారాలి, నువ్వు ఖచ్చితంగా నిరాకార నిర్గుణ ఉపాసనలోకి వచ్చి తీరాల్సిందే. అవునా? దేవుడిలోకి ప్రవేశించాలి అని అనుకుంటే దేహం వదిలేస్తూనే వెళ్ళిపోతాంలే. లేదా నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉన్నా ఆ మనసు ఆయన లయం చేస్తే చాలు. ఓకే, మళ్ళీ మెలుకుని ఆయన చూసుకుంటాడు. ఓకే, సామాన్యమేమీ కాదు, ఇది అత్యంత ఉత్తమమే. కానీ నేనే దేవుణ్ణి అని అనలేడు. పరమతత్వాన్ని అందుకున్నాను అని అనలేడు. ఆయనే చూసుకుంటాడు అని అంటాడు. ఇతనికి ధ్యానం కుదురుతుంది, మనసులో ఏమవుతుంది, అంతా నా దేవుడే అని అంటాడు. కానీ నేనే పరమ అని అనలేడు. నేను అందుకోవాల్సింది అంత అందుకున్నాను అని అనలేడు. ఏదో మిగిలి ఉంది అంతా ఆయన చూసుకుంటాడు, నన్ను ఆయన చూసుకుంటాడు, ఆయన బాగుంటుంది. కానీ నిరాకార నిర్గుణోపాసనలోకి వచ్చేటప్పటికి ఏంటంటే తను సత్వగుణంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు రావాలి. సత్వగుణంలోకి వచ్చిన తర్వాత క్రమంగా ఏంటి అంటే పాము కుబుసాన్ని వదిలేసినట్టుగా దేహ భావాన్ని వదిలేస్తాడు. ఇక్కడ ఆత్మభావంలో స్థిరపడిపోతాం. నేను ఆయన ఇద్దరు ఎక్కడ ఉన్నవాడు ఒక్కడే అంటాడు. ఇప్పుడు నేను ఆయన కంటే గొప్ప అని ప్రసక్తి రానే రాదు. నేను వాడికంటే గొప్ప అని అనలేడు, ఆయన కంటే గొప్ప నథింగ్, ఉన్నది ఒకటే. నేనైనా నువ్వైనా ఆయనైనా ఈయనైనా త్రిమూర్తులైనా దేవతలైనా ఉన్నది ఒక్కటేనయ్యా. దానికే అన్నారు నిరాకార నిర్గుణ ఉపాసనలోనే జీవన్ముక్తి అనేది ఉంది. దానికే అన్నారు ఈశ్వరత్వాన్ని కూడా దాటిపోతాడు. బట్ అక్కడ ఈశ్వర అనుగ్రహంతోనే అంటారు. ఈశ్వర అనుగ్రహంతోనే ఈశ్వరత్వాన్ని కూడా దాటేస్తాడండి. ఎవరు? నిరాకార నిర్గుణ ఉపాసనలో జీవన్ముక్తులు అనేటువంటి విషయం నిరాకార నిర్గుణ ఉపాసకులు మాత్రమే చెప్పారు. సాకార సగుణోపాసన పరాకాష్ఠకు వెళ్ళినప్పటికి కూడా ఆ దేవుడు అని అంటారు, ఆ శివుడు, ఆ విష్ణువు, లేదా రాముడు, ఆ కృష్ణుడు, లేదా అంట ఆ ప్రభువు, ఇవన్నీ సాకార సగుణోపాసనలే. సర్వం శంకరులు చెప్పిన అద్వైత విధానం ఉంది. నిరాకార నిర్గుణ ఉపాసనలో తత్వాన్ని అందుకున్నాడు అని అంటే నేను అనేది ఒకటే ఉంది, రెండోది లేని లేదాం తేలయ్యో జీవన్ముక్త. సో కాబట్టి సాకార సగుణోపాసకుడికి ఈ లక్షణాలు ఉండాలి. మయావేశమునో యమో నిత్యయుక్తో శ్రద్ధయా పరయో. అయితే తేడా ఎక్కడొస్తుంది అంటే నీ మనసు నా యందు పెట్టు అంటే సాకార సగుణోపాసకుడేమో రూపాన్నే భావిస్తాడు. నిత్యయుక్త ఉపాసదే అంటే ఆయనకి ఇష్టంగానే నేను నడుచుకుంటాను, ఆయన ఇష్టమే నా ఇష్టం అని అనుకుంటాడు. శ్రద్ధ ఎవరయ్య నాకు పరము ఆయనే అనుకుంటాడు. ఓకే, కానీ నిరాకార నిర్గుణ ఉపాసన దగ్గరకు వచ్చేటప్పటికి మయ్యావేశ్యమునో ఈ మాం అంటే నీ మనసును నీ నుండి జారిపోనకుండా నిలబెట్టేసే గ్రిప్లో నిత్యయుక్త ఉపాసదే. ఓకే, నువ్వు ఆత్మ తప్ప అన్యమైందాన్ని కోరకు.
ఓకే. శ్రద్ధ పరయ ఉన్నది పరమాత్మ ఒకటేనండి, అదే ఆత్మ. రెండు లేవండి. పరయ శ్రద్ధయా రెండు అనేది లేనలేదు. అప్పుడు జీవభావాన్ని బయటకు రానియకుండా కరిగించి పారేస్తాడు, ఆత్మగా మారిపోతాడు. ఇక్కడే ముక్తుడైపోయాడు. ఈయన ఈశ్వరత్వాన్ని కూడా దాటేశాడండి. ఏమండి అది కొంచెం వివరంగా చెప్పరా? అది శ్లోకం చదివే సులభం. నిరాకార గుణ ఉపాసనలో ఎలా ఉంటుంది? ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. నిరాకార నిర్గుణ ఉపాసన. నిరాకారం నిర్గుణం ఉపాసన అంటే ఆకారము లేదు, గుణము లేదు, దానికి అతీతమైనటువంటి తత్వం. ఆకారం ఉంది అంటే పరిమితమైనది అని, ద్వంద్వమయమైనది అని, అనేకత్వంతో కూడి ఉన్నది. నిరాకారము అని అన్నప్పుడు ఇంకా అనేకాన్ని చూపించే అవకాశం లేనే లేదు. కాబట్టి ద్వంద్వాలకు కూడా అవకాశం లేదు. బహుత్వం అనేది కనిపించదు. ఏదు అక్షరం క్షరము కానిది, అనిర్దేశం ఇలా ఉంటుంది అని చూపించడానికి ఎదురుగా గుర్తింపబడనిది, ఇలా ఉంటుందని చూపించడానికి వీలు లేనిది, అవ్యక్తం ఇంద్రియ అగోచరమైనది, సర్వేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకు కానీ మనోబుద్ధులకు కానీ గోచరం కానిది, సర్వత్రాగం కనిపించదు. బుద్ధి కూడా కనిపించదు అంటే ఎక్కడుందండి? అంతటా ఉన్నది. అచింత్యం మనస్సు చింతించడానికి కూడా అవకాశం లేనటువంటిది. కూటస్థం ఇక్కడ కదులుతూ ఉన్న శరీరం బుద్ధులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆధారమైంది. ఏది ఉంటే ఈ మూడు కదులుతూ ఉన్నాయో, ఏది లేకపోతే ఈ మూడు టప్పని ఊడిపోతాయో. అది ఆచలం. ప్రపంచం అంతా కదులుతుంది కానీ ఆయన కదలనిది. ధ్రువం ఉందా లేదా? స్థిరంగా ఏదైతే ఉందో దాన్ని నిరాకారం అంటారు. అసలు ఆకారమే ఇక్కడ చెప్తున్నాం, దాని స్వరూపం ఇది. మరి ఆరాధన 4వ శ్లోకంలో చెప్తారు. ఎలా ఉందండి స్వరూపం? ఇదిగో అంతే. అన్ని ఇలా ఉంటుందా చూపించడానికి వీలు లేనటువంటివి అని నెగిటివ్ వర్డ్స్ ఇవన్నీ. అక్షరం క్షరంగానిది, అనిర్దేశం ఎలా ఉందని చూపించడానికి వీలు లేనిది, అవ్యక్తం వ్యక్తం కానిది, సర్వత్రం బట్ అంతరం ఉన్నటువంటిది, ఆచింత్యం చింతించడానికి వీలు లేనిది, కూటస్థం మూడింటికి ఆధారమైనది, ఆచలం కదలికలేనిది, ధ్రువం స్థిరమైనది. ఏదయ్యా ఇది? క్షరం ప్రపంచం నశించిపోయేది, ఆయన అక్షరం. నిర్దేశాన్ని ఎదురుగా ఉన్నదాన్ని చూపించవచ్చు. ఎదురుగా ఉన్నది ప్రపంచం, మరి పరమాత్మ గుర్తించే ఇంద్రియ మనోబుద్ధులకు వెనకలో ఉన్నాడు. దేంతో చూపిస్తావు? వీలు కాదు. అవ్యక్తం, అందుకే ఆయన అవ్యక్తం అన్నాం. వ్యక్తమైతే ప్రపంచంలో భాగం. ప్రపంచం స్థూల సూక్ష్మ శరీర భావం కలిగిందే ప్రపంచం. బట్ దానికి మూలం కారణ శరీరం, కానీ ఆధారం అనంతమైన ఆత్మస్వరూపం. అవ్యక్తం గోచరం కాదు. ఇది కారణ శరీరమే గోచరం కాదు, దానికంటే వెనకలు సూక్ష్మమైన దాన్ని ఉపాసించాలి. ఉపాసన పూర్తిగా తెలుసుకోవాలి, అత్యంత దగ్గరగా తెలుసుకోవాలి. వెంట్రుక వాసి కూడా గ్యాప్ ఇవ్వకుండా తెలుసుకోవాలి. దగ్గర దాకా వెళ్ళానండి, మళ్ళీ వెనక్కి వచ్చేసాను. అంటే ఇంకా అర్థం కాదు. సర్వత్రా అది అన్నిటినీ తెలుసుకునే నేనైంది. బట్ ఈ నేను ఈ దేహంలో ఎక్కడో ఈ మూల ఇంత కూర్చో అన్నాను అని కాదు. సర్వత్ర
స్థూలమైంది శరీరం, అత్యంత స్థూలమైంది భూమి. భూమి కంటే సూక్ష్మం నీరు, దానికంటే 3 రెట్లు ఉంది. నీటి కంటే సూక్ష్మం అగ్ని, దానికంటే 3 రెట్లు ఉంది. అగ్ని కంటే సూక్ష్మం గాలి, దానికంటే 3 రెట్లు ఉంది. గాలి కంటే సూక్ష్మం ఆకాశం, వీటన్నిటిని తన పొట్టలో పెట్టుకోండి. ఆకాశం కంటే సూక్ష్మం మనస్సు, ఈ మనసులో ఒక పార్ట్ ఆకాశం. మనసు కంటే సూక్ష్మం ఆత్మ, దాన్ని కూడా బతికిస్తుంది, దాన్ని కూడా కదిలిస్తుంది, దానికి కూడా అస్తిత్వాన్ని ఇస్తుంది. నువ్వు ఉంటేనే కదయ్యా నీ మనసు ఉండేది, నీ మనసు ఉందని తెలుసుకునేది కూడా. నీకు నువ్వు అనుభవానికి వస్తే మనసు పోతుంది అనుకో, అప్పటిదాకా దానికి ప్రాణం పోసేది నువ్వే, దాన్ని నిలబెట్టేది నువ్వే, దాన్ని తెలుసుకునేది నువ్వే. సర్వత్రగమి, నువ్వు అంతటా ఉన్నావు. అచింత్యం, చింతిస్తే ప్రపంచం జ్ఞానేంద్రియాలతో చూసింది మన కర్ణలో చింతించబడుతుంది. దీనికి వెనకలో ఉన్నది నువ్వు ఇంద్రియ గోచరమైన దాన్ని చూసి ఆలోచిస్తావు. ఇది చూడబడేదే కాదు, ఆలోచనకు ఎక్కడ అంతుంది. మరొక్క సూచన, ఆలోచన ఆపితే అంతుంది. ఈ నేను శరీరం మన బుద్ధులకు ఆధారం, కూటస్థం. ఈ నేను మీదని ఈ 3 కదులుతున్నాయి. ఆశాలం ఇది అస్సలు కదలదు. ఎందుకు? ఏదో ప్రోగ్రాం జరుగుతుంది, ఒక మనిషి పెద్ద ఆయన అలాగవచ్చు, ఇంకోసారి ఎవరో స్థూలకాయుడు కూర్చున్నాడు ఒక కుర్చీ మీద. అయ్యా కొంచెం జరుగు, నేను కూడా కూర్చుంటాను, కింద కూర్చోలేను. ఇది ఏమన్నా బల్ల అనుకున్నావా జరగడానికి? కుర్చీ నాకే సరిపోరా, ఇరుక్కోలు కూర్చోలేను. నేను ఎట్లా చెప్తా? కుర్చీలో ఇంకొకటి ఎట్లా కూర్చుంటాడు? చిన్నపిల్లాడు అయితే వాళ్ళు కూర్చోబెట్టుకోవచ్చు, జరుగు కూర్చుంటా ఇంపాసిబుల్. సెవే అంతటా నిండి ఉన్నవాడు ఎక్కడికి కదులుతాడు? ధ్రువ అక్కడన్నా సముద్రం అయినా తనలో తన ఇట్లా కదులుకుంటాను. కదలడానికి వెళ్ళేది ధ్రువ చీరంగా భారీ ఉపాసన, దాన్ని అత్యంత దగ్గరగా తెలుసుకున్నాయి. అదే నువ్వని తెలుసుకో. ఎలాగండి? ఓకే, రేపు మళ్ళీ దీని గురించి ఇంకో కొంచెం విచారణ చేస్తూ అవునా దాన్ని ఎట్లా సాధించాలన్నా కూడా ప్రయత్నం చేద్దాం. హరి ఓం. ఇది నిరాకార నిర్గుణ ఉపాసనల్లో ఉపాసన కాదు, ఇది స్వరూపం. నిరాకార నిర్గుణ తత్వం ఎలా ఉంటుంది అని చెప్పారు. ఎలాగ అందుకోవాలి నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు. 2వ శ్లోకంలోనేమో సాకార సగుణం ఎలా ఉంటుంది, ఎలా అందుకోవాలో చెప్పేశారు. సాకార సగుణం గురించి ఎంత మనకు రూపం ఇష్టం. రాముడు ఎన్నుకుంటావా, ఆయన చరిత్ర చదువుకో. కృష్ణుడు ఎన్నుకుంటావా, ఆయన చరిత్ర చదువుకో. ఆకారం గుణం అక్కడ నిలబెట్టు నీ మనసుని, వాళ్ళు చెప్పినట్టు నడుచుకో, బస్ వాళ్ళు చూసుకుంటారు. కానీ నేను పరమాత్మను అందుకోవాలి, జీవన్ముక్తుడు కావాలి అని అనుకుంటే మాత్రం నువ్వే ప్రయత్నం. ఇదిగో స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికే కొన్ని జన్మలు పడుతుంది. స్వామి అయితే మేము ఇప్పుడు అందుకోలేమా? ఏమో ఎవరు ఎన్ని జన్మల నుండి సాధన చేస్తూ ఉన్నారో. మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే ఇంతకుముందు సాధన చాలా జరిగి ఉంది అని. దాన్ని చెదిరిపోనివ్వ. కాన్ఫిడెన్స్ రాలేదు అంటే ఎవరేం చేస్తారు? కాడ దానికే శ్రద్ధయా పరయా ఉపేతా అని అన్నారు. అక్కడ నీ శ్రద్ధ ఎంత ఎదుగుతుందో చూడు. శ్రద్ధ పైకి లేస్తే అజ్ఞానం కరిగిపోతుంది, సంశయం కరిగిపోతుంది, అజ్ఞానం కరిగిపోతుంది, చంచలత్వం కరిగిపోతుంది. అనవసరమైనటన్నీ చెట్టు పెరిగే కొద్దీ బెరడు రాలిపోయినట్టు రాలిపోతాయి. మారడానికి రెడీగా ఉంటుంది. ఓకే, ఎలా చూద్దాం. మరి ఓం సర్వే భవంతు సుఖినః,
सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। हरि ओम।